నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః న చైనం క్లేదయంత్యాపః న శోషయతి మారుతః. పద అర్థం చూద్దాం రండి. న ఏనం ఈ ఆత్మను, చిందంతి శస్త్రాణి ఆయుధాలు చీల్చలేవు, న ఏనం దహతి పావకః ఈ ఆత్మను అగ్ని దహింపలేదు, నచ ఏనం క్లేదయంతి అపహ నీరు ఈ ఆత్మను తడపలేదు, న శోషయతి మారుతః గాలి ఈ ఆత్మను ఎండగొట్టలేదు. ఇప్పుడు తాత్పర్యం చూద్దాం రండి. ఆత్మ శాశ్వతమైనది. దానిని ఏ శస్త్రము కోయలేదు, ఏ అగ్ని కాల్చలేదు, ఏ నీటియు తడపలేదు, ఏ గాలియు ఎండగొట్టలేదు. ఇప్పుడు సందర్భం చూద్దాం రండి. అర్జునుడు యుద్ధం వల్ల తన బంధువులు నశిస్తారని దుఃఖిస్తున్నాడు. శ్రీకృష్ణుడు చెప్తున్నాడు, నశించేది కేవలం శరీరం మాత్రమే, ఆత్మను ఏ భౌతిక శక్తి తాకనే లేదు. కాబట్టి నీవు బాధ చెందకుండా ఉండు అని కృష్ణుడు అర్జునుడికి వివరిస్తున్నాడు. భగవద్గీత మరింత మందికి చేరువ కావాలి అంటే నా వీడియోని మీరు తప్పకుండా లైక్ చేయాలి. లైక్ చేసి మరింత మందికి చేరువయ్యేలా చేస్తారు అని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.